గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి బరిలోకి దిగిన మంత్రి నారా లోకేష్ తరపున ఆయన భార్య బ్రాహ్మణి ప్రచారం నిర్వహించారు. దుగ్గిరాల మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆమె తెలుగుదేశం చేపట్టిన సంక్షేమ అభివృద్ది పథకాలను వివరిస్తూ తన భర్తను గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా ఓ వృద్ధురాలు మంత్రి లోకేష్ ప్రచార ఖర్చుల కోసం వినియోగించాలంటూ 500 రూపాయలను బ్రాహ్మణికి అందజేసింది. 24,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ. అదే కాకుండా అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతి రైతుకి 15,000 రూపాయలు రైతులకే కాదు అక్కడ టెనెంట్లు కూడా వచ్చేటట్టు చూసిన ఒకే ఒక పార్టీ అది మన తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మహిళల గురించి మాట్లాడాలంటే పసుపు కుంకుమ ఇచ్చి మహిళలందరూ ఆర్థికంగా ఒక మంచి స్థితిలో ఉండేటట్టు చూసిన పార్టీ కేవలం మన తెలుగుదేశం పార్టీ. ఇది మన పార్టీ మళ్ళీ పవర్ లోకి వస్తే రాబోయే 5 సంవత్సరాలు కూడా పసుపు కుంకుమ అనే యాక్టివిటీ ఇంకా చేయటం జరుగుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే కాకపోయినా కూడా ఒక ఐటీ మినిస్టర్ గా నారా లోకేష్ గారు ఆల్రెడీ 42 కంపెనీలు తీసుకుని రావటం జరిగింది. దాని ద్వారా 3,500 జాబ్లు కూడా రావటం జరిగింది. రాబోయే 5 సంవత్సరాలు మన మంగళగిరి నియోజకవర్గం క్యాపిటల్ రీజియన్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఇంకా సంస్థలు తీసుకొచ్చి 15,000 జాబ్లు కూడా క్రియేట్ చేయటం జరుగుతుంది. కేవలం ఒక మినిస్టర్ గా ఎంత పని చేస్తే ఈ గ్రామానికి లోకేష్ గారు మీ ఎమ్మెల్యే అయితే ఇంకా ఎక్కువ పనులు చేస్తారు. మీరు ఆలోచించవచ్చు ఏ స్థాయికి మనం మంగళగిరిని తీసుకెళ్లొచ్చు.